కృష్ణానది వరద ఉధృతిని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. కనకదుర్గ వారధిపై ఆగి కాసేపు పరిస్థితిని సమీక్షించారు. తాడేపల్లి నుంచి సింగ్ నగర్ ప్రాంతానికి బస్సులో వచ్చిన సీఎం చంద్రబాబు బోటులో వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలు వరద సహాయక కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని బాబు పిలుపునిచ్చారు. అటు ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. భారీ వర్షాలపై ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల వల్ల రాష్ట్రం అతలాకుతలమైందని అన్నారు. సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు కూడా సెలవు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యల నిమిత్తం లంక గ్రామాలకు అవసరమైతే హెలికాప్టర్లు పంపుతామని అన్నారు. మరోవైపు వరద బాధితులను ఆదుకునేందుకు 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు బాధితులకు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అలాగే మత్స్యకారులు, చేనేతలకు అదనంగా 50 కేజీల బియ్యం ఇస్తున్నట్టు తెలిపారు. ఏదైతే ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున అతలాకుతలమైంది. ఎప్పుడు పడనటువంటి వర్షపాతం ఇక్కడ నమోదయ్యే పరిస్థితి వచ్చింది. వచ్చవాయిలో దగ్గర మీరు చూస్తే 32.3 సెంటీమీటర్లు అంటే 323 మిల్లీమీటర్లు వర్షపాతం పడింది. జగ్గయ్యపేటలో 261 మిల్లీమీటర్లు అంటే 27 సెంటీమీటర్లు వర్షపాతం పడింది. తిరువూరులో 26 సెంటీమీటర్లు పడింది. గుంటూరులో 26 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. 14 మండలాల్లో ఆవరేజ్న 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఒకే రోజు వర్షం పడడం దగ్గర ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 1 డే 24 అవర్స్ గ్యాప్ లో ఇది పడే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన 62 సెంటర్స్ లో ఇవన్నీ కూడా 112 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. 94 స్టేషన్స్ లో 14 జిల్లాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం. నేను కూడా హైదరాబాద్ లో ఒకసారి 20 సెంటీమీటర్లు పడితే హైదరాబాద్ మొత్తం ఫ్లడ్ అయిపోయి ఆ రోజు హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందనే భయంతో సర్ప్లస్ వేరు బ్రీచ్ చేసి ఎవాక్యుయేషన్ వాటర్ చేశాం. అది గతంలో జరిగినటువంటి ఇది. దీనివల్ల విపరీతంగా విజయవాడ, గుంటూరు 2 సిటీస్ కూడా మెరుగనయ్యే పరిస్థితికి వచ్చాయి. నేషనల్ హైవేస్ విజయవాడ గుంటూరు పోయే నేషనల్ హైవే కాజా దగ్గర, అదే మరి విజయవాడ టు హైదరాబాద్ పోయే నేషనల్ హైవే జగ్గయ్యపేట ఈ ఏరియాలో కూడా మొత్తం మెరుగనయ్యే పరిస్థితి వచ్చింది. సబ్మెర్జెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది.